హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. మీకోసం మరో చిన్న కథ. ఏమిటంటే ఒక పడవల వ్యాపారి, అంటే పడవ మీద చేసే వ్యాపారి ఒక అతను ఉంటాడు. తను ఏంటంటే ఈ సరుకులు ఇటు ఈ వైపు నుంచి అటువైపుకి తీసుకెళ్ళటం, సిటీ నుంచి పడవలో ఇక్కడికి తీసుకురావడం, ఇట్లా ఈ వ్యాపారస్తులు పడవను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకసారి పడవ చాలా పాతది అయిపోయిందని చెప్పి ఒక రంగులు వేసేవాడిని పిలిచి, పడవకి రంగులు వేయండి అని చెప్పి, నాకు టౌన్లో పని ఉంది నేను వెళ్తున్నానని అతనికి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. అయితే ఈ రంగులు వేసే అతను ఎవరైతే ఉన్నాడో పడవకు అన్ని రంగులు వేసిన తర్వాత అతను చూశాడు, పడవ కింది భాగంలో చిన్న రంధ్రం పడిందట. రంధ్రం కనిపించింది. నాకెందుకు అని వదిలేయలేదు అతను. అయ్యో ఇది చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి ఆ రంధ్రాన్ని నీట్గా పూడ్చేసి దానికి కూడా పెయింట్ అది వేసేసి వెళ్ళిపోయాడు. ఆ యజమాని, ఆ పడవ యజమాని ఎవరైతే ఉన్నారో తనకు డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. అక్కడ పెట్టేస్తాను వెళ్ళిపోయాడు. అయితే ఈ యజమాని సిటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి తన ఇద్దరు కొడుకులు ఆ పడవ వేసుకొని వెళ్ళిపోయారట నదిలోకి. అయితే వీడేంటి, యజమానికి తెలుసు పడవకి కింద రంధ్రం పడింది, ఆ విషయం చెప్పడం మర్చిపోయాడు ఈ రంగులు వేసే అతనికి. అది కూడా రిపేర్ చేయించి పెట్టండి అని చెప్పడం మర్చిపోయాడు. చాలా ఆందోళన పడిపోయి బాధపడిపోయాడట. అయ్యో రంధ్రం వేసుకున్న పడవను వేసుకుని వెళ్ళిపోయారు, నా పిల్లలు చనిపోయి ఉంటారు కదా అని. కానీ కట్ చేస్తే ఏంటంటే వాళ్ళిద్దరు తిరిగి వచ్చారు. వీడికి అర్థం కాలేదు ఎలా వచ్చారు వీళ్ళు అంటే, ఏమైనా ప్రమాదం అంటే ఏం లేదు డాడీ బాగానే ఉంది, మేము వెళ్ళాము వచ్చాము అని చెప్పారట. ఆ తర్వాత తనకు అర్థమై 1,00,000 రూపాయలు తీసుకొని ఎవరైతే ఆ రంగులు వేసాడో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి, ఈ 1,00,000 రూపాయలు తీసుకోబాబు అని ఇచ్చాడట. ఎందుకు సార్, నాకు డబ్బులు ఇచ్చేశారు కదా కలర్ వేసినందుకు, మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తున్నారు ఎందుకంటే, నా దగ్గర ఇంతే ఉంది బాబు, నేను ఎక్కువ ఇవ్వలేను, నువ్వు చేసిన మంచి పని ఏదైతే ఉందో రంధ్రాన్ని నువ్వే కదా పూడ్చావు, దానివల్ల నా ఇద్దరు కొడుకులు బ్రతికి బయటపడి ఇంటికి వచ్చారు క్షేమంగా. నేను చెప్దామనుకున్నాను యాక్చువల్గా, నిజానికి మర్చిపోయాను. కానీ నువ్వు చూడు నాకేం పని ఉంది, ఇది నాకు సంబంధించింది కాదు రంధ్రాన్ని పూడ్చడం అని అనుకోకుండా, కేవలం రంగు వేసి వెళ్ళిపోకుండా దానికి నీకు చేతనైనంతలో రిపేర్ చేశారు. 2 ప్రాణాలు ఇవాళ కాపాడారు మీరు. అందుకని కృతజ్ఞతగా ఇది ఇస్తున్నాను, ఇంతే ఉంది అని చెప్పించాడు. ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా మీకు ఎదురైనప్పుడు ఒక చోట దీనివల్ల ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది అని మీరు అనుకుంటే, ఇది నా పని కాదు అని అనుకోకండి. ఒకవేళ మీకు ఆ సమస్య తీర్చడం మీ వల్ల కాకపోతే, మీ పరిధిలో లేకపోతే, దానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా తెలియజేయచ్చు, దాన్ని తీర్చవచ్చు. దానివల్ల ఎంతో ఉపయోగం జరగచ్చు. నిజంగా ఇప్పుడు ఈ కథలో చెప్పుకున్నట్టుగా కొన్ని ప్రాణాలు కూడా నిలబడవచ్చు. నాకెందుకులే, ఇది నాది కాదు, ఈ ప్రాబ్లం వాళ్ళ ఇష్టం వాళ్ళది, ఎవరిదారిన వాళ్ళు పోతారు, ఎవరు చావు వాళ్ళు చేస్తారు అనుకోవడం మాత్రం చాలా తప్పు. ఎప్పుడైనా మీకు ఇలాంటి ఏదైనా ఎదురైతే దయచేసి నాది అనుకొని చేయండి, నాది కాదు అనుకోకండి ప్లీజ్.